Hello guys, welcome back to my YouTube channel. Hope all are doing good. Viewers, ఈరోజు ఈ వీడియోలో మనకి డెలాయిట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డెలాయిట్ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్కి అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు పెన్షన్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూవర్స్, మెయిన్గా ఈ రోల్లో ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేషన్ మీద వర్క్ ఉంటుంది. అంటే లైక్ క్యాలిక్యులేషన్స్, మెయింటైనింగ్ ది అడ్మినిస్ట్రేషన్ పార్ట్, ఈ ఏరియాలో మనకి వర్క్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా పెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా రికన్సిలేషన్ మీద వర్క్ అయితే ఉంటుంది. యూ నీడ్ టు అసిస్ట్ దోస్ వర్క్స్ అని ఇచ్చారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్, అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది పెన్షన్స్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్, డైరెక్టర్స్, ఎంప్లాయీస్తో కోఆర్డినేట్ అయ్యి వర్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేటింగ్ ది పెన్షన్ బెనిఫిట్స్ ఫర్ పార్ట్నర్స్, డైరెక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు. సో మెయిన్గా మీకు ప్లాన్స్, వాటి ప్రొవిజన్స్, ఆ క్యాలిక్యులేషన్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో దట్ యూ కెన్ ప్రిపేర్ ది రిటైర్మెంట్ ప్యాకేజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో చాలా క్లియర్గా, కన్సైన్గా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. మల్టిపుల్ టాస్క్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీస్ని ఆన్ టైం కంప్లీట్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ డైరెక్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎస్టిమేట్స్ అండర్ వేరియస్ సినారియోస్. సో ఆబ్వియస్లీ అండి, డైరెక్టర్స్ రిటైర్మెంట్ అనేది చాలా హైయర్ లెవెల్. సో వాటి మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. యూ నీడ్ టు పర్ఫార్మ్ జాబ్ రిలేటెడ్ డ్యూటీస్ యాజ్ అసైన్డ్. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాదే. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 2 PM నుంచి 11 PM వరకు ఉంటుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఎవరైతే బీకామ్, ఎంకామ్, MBA చేస్తుంటారో విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, బ్యాక్ ఆఫీస్ సపోర్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. MS ఆఫీస్ ఎస్పెషల్లీ లైక్ ఆల్మోస్ట్ అన్ని యాక్సెస్, ఎక్సెల్, MS వర్డ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో మెయిన్గా వర్క్ పట్ల ఇంట్రెస్ట్, డాక్యుమెంటేషన్ స్కిల్స్, రిపోర్టింగ్ స్కిల్స్ ఉండాలి. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి. అంటే మీకు బ్యాక్ ఆఫీస్లో కానివ్వండి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి, అంటే యాజ్ అ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్లో, వెల్త్ మేనేజ్మెంట్లో కానివ్వండి, మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండి, 2 PM నుంచి 11 PM వరకు ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. Viewers, please do like the video, stay tuned to the channel and subscribe channel for all latest job updates. Thank you very much.